సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను కిందటి ఎపిసోడ్లో మిమ్మల్ని 5 పొడుపు కథలు అడిగాను కదా. ఈ పొడుపు కథలన్నీ నచ్చాయా మీకు? ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మిమ్మల్ని మరో 5 పొడుపు కథలు అడుగుతాను. మరి వీటన్నిటికీ జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు చెప్పండి. ఇందులో మొదటి పొడుపు కథ వచ్చేసి, నీళ్లల్లో రాజును నేను. నా నోరు చాలా పెద్దది. నా దగ్గరకు వస్తే చాలా ప్రమాదం. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. పిల్లలు, ఈ ప్రశ్నకు జవాబును జాగ్రత్తగా ఆలోచించుకోండి. మరి ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి మొసలి పిల్లలు. ఇక రెండవ పొడుపు కథ, నేను తెల్లగా ఉంటాను, మంచులో తిరుగుతాను, చలిని ఇష్టపడతాను. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి ధ్రువ ఎలుగుబంటి పిల్లలు. ఇక మూడవ పొడుపు కథ, నల్లటి గీతలతో ఉంటాను నేను, పసుపు రంగు దేహం నాది, అడవిలో వేగంగా పరిగెడతాను. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. పిల్లలు, దీనికి ఆన్సర్ను మీరు చాలా తొందరగా గెస్ చేస్తారనుకుంటున్నాను. మరి ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి పులి పిల్లలు. నాలుగవ పొడుపు కథ, నేను రంగులు మారుస్తాను, చెట్లపై నెమ్మదిగా నడుస్తాను. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి ఊసరవెల్లి. ఐదవ పొడుపు కథ, నేను పక్షినే కానీ ఎగరలేను, కానీ చాలా వేగంగా పరిగెడతాను. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను ఇచ్చిన టైంలోపే మీరు గెస్ చేస్తారని అనుకుంటున్నాను. దీనికి సమాధానం వచ్చేసి ఆస్ట్రిచ్ పిల్లలు. పిల్లలు, నేను అడిగినటువంటి పొడుపు కథలన్నిటినీ విన్నారు కదా. ఇలాంటి మరో 5 పొడుపు కథలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.